హాయ్ ఎవ్రీవన్. సో నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. సో బ్యాంక్ నిఫ్టీలో నాకు చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది బికాస్ ఆఫ్ బిగ్ ఫాల్. అండ్ దానికి రీజన్స్ అన్నీ చెప్తాను, ఫాల్ ఎందుకు వచ్చింది ఏంటి అని. అండ్ ఒక చిన్నది కాదు, ఒక మిస్టేక్ అయితే చేశాను. అది బీటీఎస్టీ అంటే జస్ట్ క్లోజింగ్ టైంలో మనం బై చేసి మార్నింగ్ ఓపెన్ అవగానే సెల్ చేస్తాం కదా. అది యూజువల్లీ నేను చేసిన స్టాక్స్లో వేస్తాను. ఆప్షన్స్లో ఇంతకుముందు చేసేవాడిని. సో అలా చేస్తే ఓపెనింగ్లోనే ఐదర్ చాలా ఎక్కువ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చేది. సో ఎక్కువ టైమ్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది, జస్ట్ 1 or 2 times లాస్ వచ్చింది. బట్ అది అవాయిడ్ చేశాను. అది నైట్ అంతా ట్రాక్ చేస్తూ ఉండాలి కదా, అదే మైండ్లో ఉంటుంది. సో నేను అవాయిడ్ చేశాను. బట్ ఈరోజు నిఫ్టీ 25,800 ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అఫ్ కోర్స్ అన్ని డేటా పాయింట్స్ నెగిటివ్గానే ఉన్నాయి, బట్ చిన్న రిస్క్ చేశాను. అది ఇన్ కేస్ మార్నింగ్ అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొంచెం యావరేజ్ చేసి కొంచెం అట్లీస్ట్ స్మాల్ లాస్లో క్లోజ్ చేసి ఎక్స్పైరీ కదా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకుంటాను. సో రేపటి ప్లాన్ అయితే అదే నాకు. లేదు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఐఎమ్ హ్యాపీ. యా. సో చార్ట్ చూపిద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్ లో. ఓకే, ఫస్ట్ అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి లేదంటే ఫాల్ రావడానికి రీజన్స్ మాట్లాడుకుందాం. బికాస్ అది రేపు మీకు ట్రేడింగ్ అని మీరు చేస్తుంటే అది మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ రీజన్ ఐ థింక్ అదే మేజర్ రీజన్. చైనీస్ మార్కెట్, చైనాలో గవర్నమెంట్ ఒక కొత్త మానిటరీ పాలసీ తీసుకొచ్చింది, అంటే ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. అది స్టాక్ మార్కెట్ వాళ్ళది కోవిడ్ టైంలో ఫాలో అయ్యాక పెద్దగా రికవరీ రాలేదు. యుఎస్ మార్కెట్, మన మార్కెట్ ఫాలో అయినా సరే చాలా రికవరీ వచ్చింది, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అన్ని. కానీ చైనా మార్కెట్ అలా కాదు, చాలా తక్కువ వాల్యుయేషన్ లో దొరుకుతుంది. సో ఇప్పుడు వరకు పాజిటివ్ మూమెంటం రాలేదు చైనీస్ మార్కెట్ లో. బట్ వాళ్ళు కొత్త పాలసీ తెచ్చాక లాస్ట్ వీక్ వాళ్ళ స్టాక్ మార్కెట్ లో కొంచెం మూమెంటం వచ్చింది పాజిటివ్ గా. సో చాలా మంది ఫారెన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్ లో సెల్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అది నేను గెస్ట్ చేశాను మార్నింగ్ ఇంత ఫాల్ వచ్చేసరికి. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అయితే గెస్ట్ చేయలేదు, బట్ ఇంత ఫాల్ వచ్చాక అయితే నేను గెస్ట్ చేశాను. బికాస్ చూసారా, అన్ని రెడ్ క్యాండిల్స్, గ్రీన్ చాలా రేర్ గా ఉన్నాయి. యూజువల్ గా ఫాల్ అయినా సరే అయితే ఒకేసారి ఫాల్ అయిపోద్ది, ఎంత స్లోగా కాదు. లేదంటే ఫాల్ అవుతూ చిన్న అప్ మూవ్ వచ్చి అంటే బయ్యింగ్ వచ్చి అప్పుడు మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. బట్ ఈ రోజు అయితే జస్ట్ సెల్లింగే కనిపించింది, సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో అది ఎలా కన్ఫర్మ్ అయిందంటే మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎఫ్ఐఐ డిఐఐ డేటా వస్తుంది కదా. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ అరౌండ్ 10,000 crores, 9,800 సంథింగ్ ఉంది, అరౌండ్ 10,000 crores సెల్ చేశారు మన మార్కెట్ లో. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అరౌండ్ 6,000 crores బై చేశారు. సో ఆ డిఫరెన్స్ అనేది ఫాల్ అయింది. ఓకే. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి వార్ ఎప్పటి నుంచి అవుతుంది, కానీ ఒక మేజర్ లీడర్ చనిపోయారు. సో మన మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, నార్మల్ గా అయితే అది పెద్ద రీజన్ ఏం కాదు, కానీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు చిన్న చిన్న టెన్షన్స్ లేదా చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇంకా రిస్క్ చేయరు కదా ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఉన్నప్పుడు. సో క్యాష్ మార్కెట్ లో సెల్ చేస్తారు. ఓకే. అండ్ థర్డ్, సెబీ మీటింగ్ ఉంది, అది దాని అవుట్కమ్ అనేది అలాగో కొంచెం టైంలో వస్తుంది. అండ్ అవుట్కమ్ పక్కన పెడితే మార్నింగ్ చాలా ఫేక్ మెసేజెస్ వచ్చాయి సోషల్ మీడియాలో, లైక్ 40 lakhs ఐటీఆర్ ఉండాలి సెబీకి అవన్నీ. బట్ అవన్నీ ఫేక్ అని తెలిసిపోయింది. ఐ మీన్ ఫేక్ అంటే అదంతా సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన హైపే. యాక్చువల్ మీటింగ్ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా అవుట్కమ్ రాలేదు. ఓకే. అండ్ ఆ రూల్ కూడా ఉండదు, 40 lakhs ఐటీఆర్ అంటే అది 1%, 2% మందికి కానీ ఉండదు అంతకు మించి. సో వాళ్ళే ట్రేడ్ చేస్తే అది అసలు వాల్యూమ్ అనేది బిల్డ్ అవ్వదు. ఓకే. యా. సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అయితే ఇండెసిసివ్ క్యాండిల్ వచ్చింది. నేను ఫస్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే మండే కదా. సో సాటర్డే సండే అయిపోయాక మండే ఒకసారి ఓపెన్ అవగానే ప్రీమియం డీకే స్టార్ట్ అవుద్ది కాల్ అండ్ పుట్ లో, కొంచెం మార్కెట్ కానీ స్లోగా వెళ్తే. సో వెయిట్ చేశాను, ఒక క్యాండిల్ అయిపోయాక ఓకే నా వ్యూ బేరిషే. సో ఫస్ట్ క్యాండిల్ అయిపోయాక బేరిష్ తీసుకున్నాను, స్లోగా పడింది. అంటే ఈ క్యాండిల్స్ లో వచ్చింది కానీ మూమెంటం ఇవన్నీ స్లోగా పడింది. నాకే అనిపించింది వాళ్ళు ఇక్కడ నుంచి ఫాల్ చేస్తారా లేదా కొంచెం మళ్ళీ హై టచ్ చేసి ఫాల్ చేస్తారా అని.
కొంచెం కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే అనిపించింది. బట్ యా మంచి మూవ్ వచ్చింది. సో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. అంటే ఇక్కడ కాదు, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చాక ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ కాల్ తీసుకున్నాను. కాల్ ఎందుకు తీసుకున్నానంటే అఫ్ కోర్స్ అన్ని ఫ్యాక్టర్స్ నెగిటివ్గానే ఉన్నాయి. బట్ నేను ఈ ట్రెండ్ లైన్ యాక్చువల్గా నేను 1 minute డ్రా చేసుకున్నా. మీకు చూపించడం 5 minutes చార్ట్. బట్ 1 minute చాలా క్యాండిల్స్ వస్తాయి కదా. ఈ 5 minutes అంటే 1 minute చాలా క్యాండిల్స్ వస్తాయి కదా. సో అవన్నీ ఇలా లింక్ చేస్తే దాన్ని బ్రేక్ చేసిన ట్రెండ్ లైన్ దీన్ని సపోర్ట్ తీసుకుంటూ దీన్ని బ్రేక్ చేసింది. సో కాల్ ఇందులో కొంచెం క్యాచ్ చేశాను. అఫ్ కోర్స్ వెంటనే రివర్స్ అయిపోయింది, బట్ ఫ్యూ పాయింట్స్ క్యాచ్ చేశాను. ఓకే, సో అండ్ నెక్స్ట్ అంతా సైడ్ వేస్ ఉంది. నేను ట్రేడ్ చేద్దామని కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీలో చూపిస్తాను. సో ఇది నిఫ్టీ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో. సో నిఫ్టీకి ఎందుకు మూవ్ అయ్యా అంటే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేసాను, మంచి ప్రాఫిట్ క్యాచ్ చేశాను. బట్ అది ఏ లెవెల్ వరకు ఫాలో అవుతుందో తెలియదు కదా. సడన్ రివర్సల్ కూడా అవ్వచ్చు షార్ట్ కవరింగ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీ రేపే, బికాజ్ వెడ్నెస్డే హాలిడే వచ్చింది October 2nd. సో ఐ థాట్ ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ చేశాను. అసలు చాలా మార్నింగ్ మూవ్స్ అన్ని నేను బ్యాంక్ నిఫ్టీలో క్యాచ్ చేశా కదా. తర్వాత ఇంకా నిఫ్టీలో మూవ్స్ ఏం లేవు, చాలా స్లోగా ఉంది. చిన్న చిన్న స్కాల్పింగ్స్ చేశా కానీ అది చేసి వేస్ట్ అసలు. నేను చేసిన మిస్టేక్ ఈ వీడియోలో నేను thumbnail పెట్టింది. ఇది ఫ్యూచర్ స్పాట్ చార్ట్. ఓకే, ఇది 25,800 ఈ లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఆగింది. యాక్చువల్గా ఫాలో అయితే కంటిన్యూస్గా ఫాలో అయిపోవాలి క్లోజింగ్ టైంకి, కనుక సపోర్ట్ తీసుకుంది. 25,800 అనేది చాలా మంచి సపోర్ట్ నిఫ్టీకి. 25,000, 25,500, 25,800 ఇవన్నీ అనేది మంచి సైకాలజికల్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. అక్కడ బయ్యింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో నేను బై చేశాను. యాక్చువల్లీ క్లోజింగ్ టైంలో కాదు, నేను కొంచెం ఎర్లీగా బై చేశా. క్లోజింగ్ టైంలో బై చేస్తే దట్స్ ఓకే, బట్ నేను కొంచెం ఎర్లీగా బై చేశా. సో ఆ పొజిషన్ అనేది నాకు కొంచెం నెగిటివ్లో ఉంది. సో ఐ థాట్ ఓకే మార్నింగ్కి క్యారీ చేద్దామని. టూ మచ్ క్వాంటిటీ అయితే కాదు, బట్ ఐఎమ్ హోల్డింగ్ డీసెంట్ క్వాంటిటీ. అది రిస్కే, బట్ ఈ రోజు వచ్చిన ప్రాఫిట్, ఈ రోజు ఆల్రెడీ నాకు ఎక్కువే వచ్చిన ప్రాఫిట్. సో అందులో ఒక 50% అలా రిస్క్ చేశాను. యాక్చువల్లీ న్యూ కమర్స్ అయితే బీటీఎస్టీ ఎవరు చేయకండి, అది చాలా రిస్కీ. ఎందుకో నాకు కొంచెం గట్ ఫీలింగ్ అనిపించింది. మోస్ట్లీ అది నెగిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు, బట్ యా మనకి కాన్ఫిడెంట్గా అనిపించినప్పుడు అయితే మనం అది చేయాలి కదా. అండ్ నేను మార్కెట్ క్లోజ్ అయ్యాక గ్లోబల్ మార్కెట్స్ని ట్రాక్ చేస్తున్నాను. అంటే అంత అవసరం లేదు, బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ట్రాక్ చేస్తున్నాను ఏమవుతుంది అని. అవి కూడా మీకు చెప్తాను. సో investing.com వెబ్సైట్లో మీరు చూడొచ్చు, నిక్కీ ఫ్యూచర్స్ అరౌండ్ 1.62% ప్లస్లో ఉంది. సో ఈరోజు ఇక్కడ చూడొచ్చు న్యూస్, నిక్కీ ఈజ్ డౌన్ నియర్లీ 5%. ఓకే, సో 5% ఫాల్ అయ్యాక దాని ఇంపాక్ట్ మనం ఆల్రెడీ చూసేసాం. దానివల్ల మన ఇంపాక్ట్ అయ్యామో లేదో తెలియదు, కానీ ఆల్రెడీ ఆ ఫాల్ అనేది మనకి అయిపోయింది. సో 1.6% పాజిటివ్గా ఉంది. మేబీ మార్నింగ్ వరకు అట్లీస్ట్ ఒక 1.5% పాజిటివ్గా అన్న ఓపెన్ అయితే జపనీస్ మార్కెట్. మనకి గ్లోబల్ మార్కెట్స్లో మనకి యుఎస్ మార్కెట్, జపనీస్ మార్కెట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో వస్తాయి. సో ఇది పాజిటివ్గా ఉంటే మన మార్కెట్ కూడా పాజిటివ్ మూమెంటం ఉంటుంది. అండ్ ఇది సిఎన్బిసి వెబ్సైట్, గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇందులో వస్తాయి. సో యూరోపియన్ మార్కెట్, మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి డాక్స్ 149 పాయింట్స్ ఉంది అరౌండ్ నెగిటివ్. అది 100 పాయింట్స్ కూడా వెళ్ళి నిన్నాక సమ్ 105 అలాగా. బట్ మన మార్కెట్ క్లోజ్ అయిన టైం కన్నా కొంచెం రికవర్ అయింది మన మార్కెట్ క్లోజ్ అయ్యాక. అండ్ ఏషియన్ మార్కెట్ చెప్పా కదా, ఇది జపనీస్ మార్కెట్ నెగిటివ్గా ఉందని అరౌండ్ 5%. ఇది మన నిఫ్టీ 50. సో హాంకాంగ్ అండ్ చైనీస్ మార్కెట్స్ బాగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అదొక విధంగా చెప్పాలంటే మనకి నెగిటివే చెప్పా కదా. వాళ్ళ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వెళ్తే ఆబ్వియస్లీ మన దాంట్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేస్తారు. అంటే భారీ లెవెల్లో కాకపోవచ్చు, బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ జరగచ్చు కూడా ఫ్యూ డేస్. అండ్ ప్రజెంట్ యుఎస్ మార్కెట్స్ లైవ్ ఇది. సో ఇదైతే మార్నింగ్
యుఎస్ మార్కెట్ ఓపెన్ అవ్వడం 200 పాయింట్స్ నెగిటివ్కి వెళ్ళింది. సో నాకు ఓవర్ నైట్ పొజిషన్ ఉంది కదా, సో నేనైతే షాక్ అయినా. అదే ఓకే, ఓపెన్ అవ్వడం 200 పాయింట్స్ నెగిటివ్కి వెళ్ళేసరికి చూశాను డేటా పాయింట్స్ యుఎస్ రిలేటెడ్. నెగిటివ్ ఏం లేదు డేటా పాయింట్స్ ఏమి, బట్ మంత్ ఎండింగ్ కదా, ఈరోజు 30th కదా. సో అంటే అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు బయ్యింగ్కి, బట్ ఇది ఎక్స్పెక్టెడ్ బికాస్ ఫ్యూచర్స్ డౌ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే ఉంది మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. అండ్ ఈ వీడియో రికార్డ్ చేయకముందు ఆల్మోస్ట్ ఓన్లీ -20 పాయింట్స్కి వెళ్ళింది. సో క్లోజ్ అవడం గ్రీన్లో క్లోజ్ అవుద్దా రెడ్ అనేది చూడాలి. సో మీరు గ్లోబల్ మార్కెట్స్ అనేది ఎలాగా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ వెబ్సైట్స్లో. నేనైతే సిఎన్బిసి వెబ్సైట్ ట్యాబ్ ఓపెన్ చేసి ఉంచుతా మన మార్కెట్ అవర్స్లో, బికాస్ యుఎస్ ఫ్యూచర్స్ ఎలాగా రియాక్ట్ అవుతుందో మన మార్కెట్ కూడా దాన్ని కంప్లీట్గా దాన్ని ఫాలో అవ్వకపోయినా, మేజర్ ఈవెంట్స్ ఏం లేకపోతే మోస్ట్లీ మనం యుఎస్ మార్కెట్ని కూడా ఫాలో అవుతాం ఎక్కువ, మన చార్ట్స్ ఎక్కువ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రాక్ గ్లోబల్ మార్కెట్స్ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్. ఓకే, అండ్ సెబీ అవుట్కమ్ అనేది ఇంకా నాకు తెలియలేదు, అదేమన్నా తెలిస్తే ప్లీజ్ లుక్ ఇన్ టు దట్ బిఫోర్ ట్రేడింగ్ టుమారో.